హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన స్పెషల్ వచ్చేసి యమ్మీ యమ్మీ మటన్ బేజా ఫ్రై అండి. ఒకసారి అయితే ప్రాసెస్ చూద్దాము. మామూలుగా ఇది ఇప్పుడు మనం జస్ట్ క్లీన్ చేసి డైరెక్ట్ ఇలా కూడా వండేయచ్చు. కానీ నాకు మా నాన్న ఎలా అయితే చేసి పెట్టాడో నేనైతే ఈరోజు అలా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా డెలికేట్ ఉంటుందండి బ్రెయిన్ అనేది. సో మనం దీన్ని లైట్గా ఎక్కువగా టచ్ చేయకుండా వాష్ చేసుకొని ఇలా కొంచెం వాటర్లో పసుపు వేసి ఇదైతే మనం ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. సో ఈలోపు మనం మిగతా ప్రాసెస్ ఇందులోకి నేను ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ప్యాన్లోకి దీంట్లోకి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదండి, చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. సో జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం ఆనియన్స్ అయితే నేను ఎక్కువగానే వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఈ ఆనియన్ అనేది మనకి మంచిగా అంటే హాఫ్ వరకు ఫ్రై అయిపోవాలండి. మరి డీప్ ఫ్రై అవసరం లేదు, అలానే వాటరీగా కూడా ఉండొద్దు. సో ఇలా కొంచెం మనకి వాటర్ అంతా పోయిన తర్వాత 1 by 1 ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కొంచెం కొంచెమే వేసుకోవాలండి. మరీ ఎక్కువైనా ఏది డామినేట్ చేయకుండా వేసుకోవాలి. మనకి ఎక్కడ కర్రీ అనేది కొంచెం నీచు వాసన రాకుండా ఉంటేనే సరిపోతుంది, అంతే. సో ఇలా మనం పచ్చివాసన అంతా పోయేలాగా వేయించుకోవాలి, హాఫ్ మినిట్ టు 1 minute వరకు. సో ఇలా వేగితే సరిపోతుందండి మనకి. ఇప్పుడు ఇందులోకి మనము నెక్స్ట్ మన టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలి. అయితే ఈ బేజా ఫ్రై అనేది రైస్, చపాతీ ఇలా కాంబినేషన్గా కాదండి, డైరెక్ట్ ఇలాగే తినేయాలి. చాలా బాగుంటుంది. స్టార్టర్స్ లాగా కానీ లేదంటే అసలు ఒక మంచి స్నాక్ తిన్న ఫీలింగ్ ఉంటుంది మనకైతే. నాకైతే ఇట్లా చాలా ఇష్టము. సో ఇప్పుడు నేనైతే వాటర్ అన్నీ తీసేసిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ బ్రెయిన్ అంతా ఈ ఆయిల్లో వేసుకొని అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. అయితే బ్రెయిన్ ఎప్పుడైనా సరే మసాలాలు కానీ ఆయిల్ కానీ లోపల వరకు పీల్చుకోదండి, అది ఎందుకో నాకు కూడా తెలియదు. నేను చాలాసార్లు గమనించాను ఇది. సో మనం ఒక హాఫ్ మినిట్ 1 minute కుక్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం దీనికి గట్టిదనం వచ్చేసి మరీ స్మాష్ అవ్వకుండా చిత్తలు కాకుండా ఇలా మనం ఎగ్ పీసెస్ లాగా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజులో ముక్కలు కట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి. అదిగాక కొంచెం నీసు వాసన కూడా తగ్గుతుంది, అందుకని పసుపు వాటర్లో మనం ఉడికించుకుంటాము. సో ఇలా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలకి మసాలా పడుతుంది, ప్లస్ లోపల వరకు కూడా మంచిగా కుక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇలా మనకు కావాల్సినంత ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. మనకి దీనికి టచ్ అయిన మసాలాతోనే తినాలండి. మనం మసాలాలు అవన్నీ ఎక్కువగా పీల్చుకోదు, బ్రెయిన్ లోపల వరకు అనేది వెళ్ళదు, అంతే. ఇప్పుడు కొంచెం కట్ చేసి పెట్టుకున్నాం కదా, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా బాగుంటుందండి, పిల్లలకైతే చాలా మంచిది కూడా. సో ఇది నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న అయితే చాలాసార్లు ఎప్పుడు తీసుకొచ్చినా నేనే ఎక్కువగా తినేదాన్ని, అంత ఇష్టం నాకు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.